హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు తెలంగాణ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. కొత్త పెన్షన్లో దివ్యాంగులకు వితంతువులకు ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. అర్హులను గుర్తించాలని సెల్ఫ్ అధికారులకు మంత్రి సీతక్క అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఇప్పుడు మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన ఆర్టికల్తో అయితే మీకు సమాచారం అయితే అందించడం జరుగుతుంది. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే, ముందుగా తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఒకసారి చెక్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే ఈ దివ్యాంగుల వితంతువుల పెన్షన్ల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొత్త పెన్షన్ల కేటాయింపులో దివ్యాంగులకు అలానే వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందండి. ఇందులో భాగంగా గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని సోమవారం అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అయితే ఆదేశించినట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. కొత్త పెన్షన్ల కోసం గతం నుంచి 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అయితే చెప్పడం జరిగిందండి. సో ఎవరైతే దివ్యాంగులు వితంతువుల కేటగిరీకి సంబంధించినారో వాళ్ళ నుంచి 5.20 లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి కొత్త పెన్షన్ల కోసం అయితే. ఆ దరఖాస్తులు అన్నీ అయితే పెండింగ్లో ఉన్నాయని అయితే పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతకాలంగా కొత్త పెన్షన్ల కోసం మంత్రులు అలానే ఎమ్మెల్యేలు కలెక్టర్లు వివిధ స్థాయిలో అయితే అధికారులందరికీ వృద్ధాప్య పెన్షన్లు అలానే వికలాంగుల పెన్షన్లు వితంతువులు ఇతర కేటగిరీల పెన్షన్ల గురించి అయితే వారు మొరపెట్టుకున్న సంగతి అయితే మనకు తెలిసిందేనండి. సో ప్రభుత్వ పరంగా నిర్వహించిన గ్రామ సభల్లో ఇందిరమ్మ ఆత్మీయత భరోసా అలానే ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా రేషన్ కార్డుల కోసం మాత్రమే దరఖాస్తులు అనేవి స్వీకరించారు. సో పెన్షన్ల కోసం ఎటువంటి దరఖాస్తులు అయితే స్వీకరించలేదండి ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే. సో పెన్షన్ల కోసం కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్న వారు రాష్ట్ర జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణిలోను పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా పెద్ద సంఖ్యలో ఉండడం ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుందండి. సో ఇప్పటి వరకు అయితే ఎలాంటి రిజల్ట్ అనేది రాలేదండి ఈ పెన్షన్ల గురించి అయితే. అలానే కొత్త పెన్షన్ల దరఖాస్తులకు సంబంధించి 2022 ఆగస్టు నుంచి ఆసరా పెన్షన్ల ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలన పేరిట వివిధ వర్గాల ప్రజల నుంచి తీసుకుంటున్న దరఖాస్తులు ఇతర రూపాయల్లో వచ్చిన వినతులు కలిపితే చేయూత పెన్షన్ల కోసం వచ్చినవే 6 లక్షల దాకా దరఖాస్తులు అయితే ఉండినట్లయితే ప్రభుత్వం అయితే గుర్తించడం జరుగుతుందండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సో దివ్యాంగులకు వితంతువుల నుంచి వచ్చిన అప్లికేషన్స్ కూడా త్వరలోనే పరిశీలించి రిజల్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుందండి. సో మనకి వచ్చేసి మే మంత్లో అయితే ఈ రిజల్ట్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. అలానే దరఖాస్తులు చేసుకోవడానికి కూడా మే మంత్లో ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలానే ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులకైతే దరఖాస్తులు చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ప్రభుత్వం. సో ఆ దరఖాస్తులు చేసుకునే ఛాన్స్ ఇచ్చి లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇంతవరకు దివ్యాంగులకు వితంతువులకు ఎటువంటి లిస్టు అలానే దరఖాస్తులు ఇవ్వలేదు కాబట్టి సో త్వరలోనే దరఖాస్తులు చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందండి ప్రభుత్వం నుంచి అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మే మంత్లో ఈ దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఎవరైతే దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ దివ్యాంగులకు వితంతువుల పెన్షన్స్కి వాళ్ళైతే త్వరలోనే దరఖాస్తు చేసుకునే ఆప్షన్ అయితే రావడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు దివ్యాంగులు వితంతువులు దరఖాస్తు చేసుకున్న 5.20 లక్షల దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నాయండి. సో వీటిని కూడా త్వరలోనే పరిశీలించి వీళ్ళ లిస్ట్ని అయితే విడుదల చేసి వాళ్ళకి పెన్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుందండి ప్రభుత్వం. సో త్వరలోనే ఈ పరిశీలన కూడా జరిపి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేందుకు అయితే ప్రభుత్వం అయితే చూస్తుందండి. సో త్వరలోనే వీళ్ళకి పెన్షన్ రావడం కూడా జరుగుతుంది. సో అలానే కింద చూసుకున్నట్లయితే ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య చూసుకున్నట్లయితే సో మీకు స్క్రీన్ పైన అయితే టెలికాస్ట్ చేస్తున్నాను చూడండి. వృద్ధులు అలానే వితంతువులు దివ్యాంగులు బీసీ కార్మికులు సో ఏ కేటగిరీకి ఎంత పెన్షన్ తీసుకున్నారు అలానే ఎంతమంది లబ్ధిదారులు పెన్షన్ తీసుకున్నారనే లిస్ట్ కూడా రావడం జరిగిందండి పత్రికా ప్రకటన ద్వారా అయితే. ఒకసారి అయితే చెక్ చేయండి. సో నేను స్క్రీన్ పైన అయితే మీకు చూపిస్తున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమాజ వర్గాల్లో పెన్షన్ తీసుకున్న వాళ్ళ సంఖ్యలో చూసుకున్నట్లయితే సమాజ వర్గం వారీగా పెన్షన్దారులు చూడండి. బీసీలు అలానే ఎస్సీలు ఓసీలు అలానే ఎస్టీలు మైనారిటీలు. సో మీకు పక్కనే స్క్రీన్ పైన అయితే టెలికాస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో వీళ్ళైతే సామాజిక పెన్షన్స్ అండి ఇప్పుడు వరకు పొందుతున్న వాళ్ళైతే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన ఆర్టికల్ ప్రకారం అయితే మనకు తెలియజేస్తుంది ఏమిటంటే సో దివ్యాంగులకు వితంతువులకు ఈ పెన్షన్స్ కోసంలో అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. అర్హులను గుర్తించాలని అయితే సెల్ఫ్ అధికారులు కూడా
హెచ్చరించడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ అర్హులు ఉంటారో వారికి త్వరలోనే పెన్షన్ ఇచ్చేందుకైతే ప్రభుత్వం అయితే చూస్తుందండి. సో ఇవాల్టి టాపిక్ అయితే ఇదేనండి. సో పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన ఆర్టికల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలానే ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళండి. అలానే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో మీకు నచ్చితే ఫాలో చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.